సరే అసలు మామూలుగా ఈ దాడి జరిగి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు దీనిపైన కేసులు పెట్టినా కూడా తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు పార్టీలో నాయకుల మధ్య రాజకీయంగా కక్షలు ఉండడం, రాజకీయంగా మాటలు అనుకోవడం వరకు, కానీ ఈ పార్టీ కార్యాలయాలపై దాడులు, ధ్వంసాలు, అసలు ఈ సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది భావితరాలకు ఏ విధంగా వెళ్తుందంటారు? మీరేం చెప్తారు దీనిపైన? అప్పుడు దాడులు చేశారు. అప్పుడు దాడులు చేసినందుకు తగిన మూల్యం అనుభవించారు. ప్రజలు తీర్పు చెప్పారు. వద్దయా తప్పు, ఇటువంటివి డెమోక్రసీలో ఇటువంటివి పనికిరావు, చేయకూడదు. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ వచ్చి డైరెక్ట్గా ఢిల్లీ మీద అటాక్ చేయలే, ఆ బార్డర్లో అటాక్ చేస్తుంది అంతే తప్ప డైరెక్ట్గా వచ్చి ఢిల్లీ మీద బాంబులు పెట్టి పేల్చరు. అంటే యుద్ధంలోనే అట్ట చేస్తారు. ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేస్తావు, నువ్వు ఎక్కడో అక్కడెక్కడ ధర్నాలు చేసుకుంటారు, లేదు ప్లేకార్డు పాటు కూర్చుంటారు, లేకపోతే మౌన దీక్ష అంటారు, లేకపోతే నిరాహార దీక్ష అంటాడు, ఆమరణ దీక్ష అంటాడు, ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి అటాకులు చేస్తున్నాడు, పార్టీ ఆఫీసుల మీద అటాకులు చేస్తున్నాడు. అటాక్ చేయించాడు కదా మొత్తం. పోనీ అప్పుడు చేసావు, నీ అధికార మదంలో నీకు ఆల్రెడీ ధన మదం ఉంది, అధికార మదం దానికి తోడైంది. ఈ 2 మదంతో నీకు కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తించవు. ప్రజలు ఒక మదాన్ని దించారు, అధికారం కోల్పోయావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది కేవలం డబ్బులే. ఆ డబ్బులు కూడా ఎంతవరకు ఉంటాయి ఏంటి అనేది తెలీదు. ఎందుకు అదేంటండి అంత మాట అనేసారు అనొచ్చు మీరు. ఎందుకు అంటే రేపొద్దున బెయిల్ రద్దయిపోయి జైల్లో కూర్చుంటే ఈ డబ్బులు ఎందుకు పనికిరావు కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు ఎందుకు పనికొస్తాయి? రేపొద్దున వెళ్ళి జైల్లో బెయిల్ క్యాన్సిల్ అయింది అక్రమాస్తుల కేసులో, వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. ఈ డబ్బులన్నీ ఎందుకు పనికొస్తాయి? అందుకని ఈ డబ్బులు ధనమదం కూడా అప్పుడు దిగుతుంది. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక కట్టు కథ అల్లాడు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మేమేదో దాడి చేశాముట అని చెప్తాడేంటి? మరి గన్నవరానికి ఒక స్టోరీ చెప్పాడు, మరి మంగళగిరి పార్టీ చెప్తాడు, అది కూడా అది స్టోరీ అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాడు. చంద్రబాబు గారి ఇంటి గేట్లు బద్దలు కొట్టిన దానికి స్టోరీ ఇప్పుడు చెప్తాడు. అసలు ఏం జరగలేదు అంటే మామూలుగా హిప్నోటిజం చేస్తారు. ఇంతకుముందు బివి పట్టాభిరామ్ గారు నిన్ననే ఆయన బర్త్డే కూడా ఆయన ఇది చేస్తే ఇంద్రజాలం చేస్తాడనమాట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ప్రజల్ని ఫూల్స్ని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందరినీ ఫూల్స్ని చేద్దాం, ప్రజలందరూ కరెక్ట్గా ఉన్నారు. ఈ రోజున నీకు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అటాక్ జరిగి, జగన్మోహన్ రెడ్డి అటాక్ చేసి అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కడికి అది గుర్తుండిపోయింది. అట్లా మనసులో గుర్తుండిపోయింది. నీకు మేము అటాక్ చేయలేదు, అదంతా చంద్రబాబు కట్టు కథ అంటే నువ్వు వీడియోలో వేశారు, అందరూ ఆ పాత వీడియోలన్నీ మళ్ళీ వేశారు. ఇదేంది చెప్పురా భయ అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మనకి మెంటల్ ఉండొచ్చు, మనకి కడుపులో బాధ ఉండొచ్చు, మనకి గుండెల్లో మంట ఉండొచ్చు, అధికారం కోల్పోయినందుకు, డబ్బులు పోతున్నందుకు, అసలు మళ్ళీ ఈ ఎండల్లో పడి తిరగాలి. అందులో ఆ మిర్చి రైతుల దగ్గర తీసుకెళ్ళాడు పాపం. ఎండలో అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ లేళ్లాపిరెడ్డి వీళ్ళందరూ కలిసి మిర్చి యార్డుకి తీసుకుపోతారు. మిర్చి యార్డులో అసలే కోరు ఉంటుంది పాపం. అందుకని గొంతు కూడా దెబ్బతిన్నది జగన్మోహన్ రెడ్డికి. ఏదో అనర్గళంగా 1 గంట 2 గంటలు మాట్లాడితే ఏదో గొంతు పోయింది అనుకోవచ్చు. మిర్చి యార్డుకి వెళ్ళంగానే గొంతు పోయింది. అంటే అంత సున్నితంగా పెరిగిన వ్యక్తి అనమాట. ఆ సున్నితత్వం బ్రెయిన్లో కూడా ఉండాలి. అది లేకుండా బ్రెయిన్లోనేమో క్రిమినల్ ఆలోచనలు పెట్టుకొని నువ్వు మిర్చి యార్డుకి వెళ్ళంగానే గొంతు బొంగురు పోవడం, లేకపోతే నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరగలేదు అని ఒక చిత్తభ్రమతోటి చెప్పటం, ఇవన్నీ కూడా అసలు చాలా వినటానికే అసహ్యంగా ఉన్నాయి. దాని పర్యవసానంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా హీఈస్ లూజింగ్ హిస్ గ్రౌండ్. మొత్తం అతని పార్టీ నాయకులే మనం చూసాం. మనం వచ్చినప్పుడు వల్లభనేని వంశీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవడి ముఖంలో ఉన్న కత్తి వేటుకి నెత్తురు చుక్క ఉందా? ఎవ్వడికి
అసలు ఎవడు కూడా ఏమన్నా అడిగితే నా ఉద్యోగం పోయింది అంటాడు ఒకడు, ఇంకొకడు అంటాడు మాడు బాగాలేదంటాడు, ఇంకొకడు అంటాడు నేను వీడియోలు చేసుకుంటా, ప్రైవేట్ వీడియోలు చేసుకుంటా, ఎండలో తిరగలేం అంటాడు ఒకడు, ఇంకొకడేమో వాడెవడో ఒకడు మాధురి అని పెట్టుకొని ఆవంతో తిరుగుతుంటాడు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు. ఈ బ్యాచ్ ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్ బ్యాచ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మొత్తం పోలీసుల బట్టలు తీస్తా అంటాడు. ఇప్పుడు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ చేసినందుకు ఇప్పుడు న్యాయస్థానం వల్లభనేని వంశీకి ఏం చేసిందో చూసుకో ఒకసారి. వల్లభనేని వంశీకి పెద్ద ఎక్కువ అంటే అరెస్టులు చేయొద్దు, కొన్ని రోజులు ఆగండి అని కోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత ఆ గడువు పూర్తయింది. ఆ గడువు పూర్తయితే ఇప్పుడు మళ్ళీ నా మీద యాక్షన్ తీసుకోవద్దని పోలీసులకి చెప్పండి అని వెళ్ళాడు. అసలు బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను. నువ్వు ఆ కేసులో నెంబర్ 1 మొదటి కేసులో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ కేసులో నువ్వు A71గా ఉన్నావు. ఆ తర్వాత ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి A1గా మారావు. A71 కేసులో నువ్వు ఏమాత్రం అడిగి కొంచెం బుర్ర ఉన్నవాడైనా అడ్వకేట్ కానీ ఆ దోషి కానీ ఎవరైనా సరే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా. నువ్వు కోర్టుకు వెళ్ళి ఆ కేసులో నాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతాడు ఎవరన్నా? ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా. ఇందులో బెయిల్ ఇంకా రాలేదు కదా. ఆ కేసులో నాకు బెయిల్ ఇవ్వరా, బెయిల్ అడుగుతాడు ఎవడన్నా? కామన్ సెన్స్ కదా, దానికి ఏమి న్యాయశాస్త్రం చదవక్కర్లా. నీకు మొదటి కేసులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో యాంటిసిపేటరీ బెయిల్కి పెట్టుకున్నావు, కోర్టు ఇచ్చింది టైం పెట్టి ఈ టైం లోపల యాక్షన్ తీసుకోవద్దు అన్నది. నువ్వు ఆ కేసు వదిలేయాలి కదా. ఇప్పుడు నువ్వు నీ మీద ఉన్న దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో A1లో ఉండి జైల్లో ఉన్నావు కదా. నువ్వు ఆ కేసుని బెయిల్ ఇచ్చారు ఏమవుతుంది నీకు? ఈ మాత్రం లాజిక్, చిన్న లాజిక్ నీకు ఆలోచన రాలేదా? నీకు రాదు. ఎందుకు అంటే పొన్నవల సుధాకర్ రెడ్డికి ఉద్యోగం కావాలి కదా, కొడాలి నానికి ఉద్యోగం పోయింది, ఇతన్ని మళ్ళీ తీసుకొచ్చి పార్టీ జనరల్ సెక్రటరీగా పెట్టారు కదా. ఈ పొన్నవల సుధాకర్ రెడ్డి తన ఉద్యోగం కాపాడుకోవటానికి ఇటువంటి కేసులన్నీ వేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ వల్లభనేని వంశీ ఈ దళిత యువకుడి కిడ్నాప్ కేసులో అందులో A1గా ప్రమోషన్ తెచ్చుకున్నందుకు మనం అతనికి అప్రిషియేట్ చేయాలి వల్లభనేని వంశీని. ఈ కేసు కిడ్నాప్ కేసులో A1గా ఉన్నాడు కాబట్టి ఆ కేసులో ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో కూడా 71 ఫిగర్ మార్చి 1వ నెంబర్కి తీసి A1గా ఇతన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అటాక్ కేసులో కూడా వల్లభనేని వంశీని A1గా పోలీసులు పెడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.